డాక్టర్ గారు ఇంకొకటి ఏంటి అనంటే చాలా వరకి నిద్రపోయినప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే గురక అనేది పెడుతూ ఉంటారు. అవునండి. సో, ఈ ఆస్తమా ఈ లంగ్స్‌కి ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దానివల్ల కూడా ఈ గురకొచ్చే అవకాశం ఉందా? ఆస్తమా వలన ఏంటంటే పిల్లి కూతలొస్తాయండి. పిల్లి కూతలతో పాటు ఛాతీ టైట్‌గా అనిపించడం, తర్వాత అర్ధరాత్రి పూట ఏకుజామున లెగిచి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, ఈ లక్షణాలుంటాయి. పిల్లి కూతలు వేరు, గురక వేరండి. గురకలో ఏంటంటే సాధారణంగా మీరు డీప్ స్లీప్‌కి వెళ్ళంగాల్నే సపోజ్ మీకు స్లీప్ స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో ఫేజెస్ ఉంటాయి అన్నమాట. రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అంటారు. నాన్ రెమ్‌లో గూడా స్టేజెస్ 0, 1, 2, 3, 4 దాకా ఉంటాయి. ఆ తర్వాత రెమ్‌కి వెళ్ళిపోతారు. సో, డీప్ స్లీప్ ఎన్ఆర్ఎంలో స్టెప్ 3, స్టెప్ 4కి వెళ్ళిన తర్వాత కానీ రెమ్ స్లీప్‌లో కానీ గురక ఎక్కువగా ఉంటుంది. సో, మీకు వెంటనే ఆన్‌సెట్ అయ్యి గురకొస్తుంది గానీ, దాంట్లో ఆయాసం ఇట్లాంటిదేమి ఉండదు. ఒక్కొక్కసారి రాత్రి నిద్ర పట్టక లెగిసిపోతుంటారు. యాక్చువల్‌గా ఈ గురక, ఈ నిద్రలో ఉండే సమస్యలు పేషెంట్‌కి తెలియవు. పేషెంట్‌కి మహా అయితే ఏముంటుందంటే, మార్నింగ్ లెగుస్తారు, టైర్డ్‌గా ఉంటారు, హెడేక్‌గా ఉంటుంది, కొద్దిగా నీరసంగా అనిపిస్తుంది. బాగా సివియర్‌గా ఉన్నప్పుడు మాత్రం మధ్య మధ్యలో లెగవడం చేస్తుంటారు. పక్కన వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందండి.